రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2, 3, 4 తేదీలలో రథసప్తమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగగా నిర్వహించాలని నిర్ణయించటం, తదనుగుణంగా అరసవల్లి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, అందుకు తగ్గ చర్యలు చేపట్టడం అన్నవి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విజన్కు అనుగుణంగా ఈ పనులు జరగటం విశేషం. అలానే ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 రోజుల పాటు అతి పెద్ద పండుగ రీతిలో నిర్వహించటం ఆనందంగా ఉందని జిల్లా వాసులు అంటున్నారు. కూటమి సర్కారు లక్ష్యాలలో భాగంగా ఆలయాలు అభివృద్ధి, టూరిజాన్ని ప్రోత్సహించటంలో భాగంగా ఈసారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయటంలో ప్రణాళికలు అమలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో నిన్నటి వేళ శోభాయాత్ర నిర్వహించారు. నగర వీధుల్లో ఈ ఉత్సవానికి మంచి స్పందన వచ్చింది. అనేక కళారూపాలు కలిసి నగర పుర వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇవన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే ఉత్సవ సంప్రదాయ రీతులను తలపించే విధంగా ఈ వేడుకలు నిర్వహించటం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి ధ్యేయంగా ఉంది. ఇందుకు మంత్రి అచ్చెన్న చొరవ ఎంతో కీలకం. ఈసారి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు నిన్నటి వేళతో ఆరంభమయ్యాయి. గ్రామీణ క్రీడలు సైతం నిర్వహించారు. హెలీ టూరిజంకు సైతం విశేష స్పందన వస్తోంది. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానికేతర కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటన్నింటికీ గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వం ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించటం నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.